స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవాళ మనం ఈ వీడియోలో ఐసెట్ ఫ్రీ కోచింగ్, ప్రభుత్వ డిగ్రీ స్టూడెంట్లకు ఐసెట్ ఫ్రీ కోచింగ్ అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వారు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్నే మనం ఐసెట్ అంటున్నాం, దీనికోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ టెస్ట్ ద్వారా మనకు తెలంగాణ రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల సౌలభ్యం కోసం ఒక ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దాని గురించి నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రత్యేకతలు కూడా నేను ఇక్కడ మీకు వివరిస్తాను. సో మీకు ఇంకా ఈ వెబ్సైట్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. బుధవారం కమిషనరేట్ ఆఫీసులో కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఈ డిజిటల్ మాడ్యూల్ని అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఉచిత శిక్షణ గురించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులందరికీ తెలియజేయాల్సిందిగా అధ్యాపకులకి అందరికీ సూచించడం అనేది జరిగింది. డిజిటల్ మాడ్యూల్ని ఏ విధంగా వాడాలో కూడా వారికి వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో మరి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో అపరిమితమైన ప్రాక్టీస్ సెషన్లు, పూర్తి స్థాయి గ్రాండ్ టెస్టులు, గత TG ఐసెట్ ప్రశ్నపత్రాలు అన్ని కూడా దీంట్లో మనకు ఇన్క్లూడ్ చేయడం అనేది జరిగింది. సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటు టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకునేలా ఈ మాడ్యూల్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు లాగిన్ అయిపోయి గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కు ముఖ్యంగా ప్రధానంగా ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీ యొక్క దోస్త్ ID నెంబర్ ఎంట్రీ చేసి అడిగినటువంటి డీటెయిల్స్, మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ డాష్ బోర్డ్ గురించి కూడా, అంటే ఏ విధంగా ఇది మనకి ఉంది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు చూడండి, మీరు అడ్రస్ టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీరంటే CCETSinfo.info వెబ్సైట్ ఏదైతే ఇచ్చానో నేను, అది ఎంట్రీ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి మీకు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అంటే ప్రీ ఐసెట్ కోచింగ్ అని చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు మరొక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు స్టూడెంట్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు దోస్త్ ID అడుగుతుంది చూడండి. మీకు దోస్త్ ID అంటే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో TI, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరే మీ దోస్త్ ID. సో దాన్ని ఎంట్రీ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనగానే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ నేమ్ కానివ్వండి, మీ డీటెయిల్స్, కాలేజ్ నేమ్ ఏవైతే అడుగుతుందో అవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత మీకైతే ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక ఫ్యాకల్టీ లాగిన్ ఓపెన్ అంటే నేను ఇక్కడ ఫ్యాకల్టీ లాగిన్లోకి వెళ్ళి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, మీరు నా మొబైల్ నెంబర్ ఇక్కడ నేను ఎంట్రీ చేస్తాను. నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. దీంట్లో మనకు ఏముందనేది ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతాను, నేను లాగిన్ కొట్టేస్తాను. చూడండి, మనకి మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి చూడండి, యువర్ లెర్నింగ్ పాత్ ఎంత బాగుంది చూడండి. మీకు ఇక్కడ మీ కంప్లీట్ సిలబస్ వైజ్ టాపిక్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డాటా సఫిషియన్సీ, డాటా ఎనాలిసిస్, అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్. ఇది నాట్ ఓన్లీ ఐసెట్ అండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే గొప్ప ప్లాట్ఫామ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు దీంట్లో కవర్ అవుతాయి. వర్క్, స్పీడ్, డిస్టెన్స్, ఈక్వేషన్స్, ఇవన్నీ మనకు అర్థమెటిక్లో ఉన్నటువంటి పార్ట్స్ మళ్ళీ, కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం అవుతుంది. సో తెలుగు మీడియంలో ఇచ్చారు, మీకు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. మరొక ప్రత్యేకత ఏంటంటే మీరు ఇక్కడ ఏ మీడియం అన్నా కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మీడియం కూడా ఉంది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ చూడండి. ఇక్కడ మీకు గ్రాండ్ టెస్ట్, ఇది మీరు ఇంకొకటి ఏంటంటే ఒక టాపిక్ క్లియర్ చేస్తేనే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ స్కోరు ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది CCE. దీంట్లో మనకి ఇక్కడ మీరు చూడండి, గ్రాండ్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, ప్రొఫైల్, మళ్ళీ మీరు కంప్లీట్ మీ డీటెయిల్స్ మీ అన్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకొని పెట్టుకోవచ్చు. లీడర్ బోర్డ్స్, మీకు ఎక్కడ మీరు ఎంతమందిలో ఏ ర్యాంకులో ఉన్నారు, ర్యాంకు, డిస్ట్రిక్ట్ టాప్, సో ప్రతిదీ కూడా మనకు క్లియర్గా చాలా బాగా ఇవ్వడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూస్తే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. మీకు ఒక చాప్టర్ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి ఫ్యాకల్టీ లాగిన్లోకి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఎంట్రీ చేస్తాను.
ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఏదైతే ఉందో అది ఓపెన్ అయిన తర్వాత ఒకటి మనం అది కూడా చూద్దాం. సిలబస్ ఏ విధంగా ఇచ్చారు అది కూడా మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. టాపిక్స్ చాలా అంటే మాకు ఐసెట్లో ఉన్నటువంటి టాపిక్స్ మొత్తం కూడా ఇవ్వడం అనేది జరిగింది. కంప్లీట్ సిలబస్ ఒకటి మీకు చూస్తే ఓపెన్ చేసి చూపిస్తాను నేను. లెవెల్ 1 ఇక్కడ చూడండి, డాటా సఫిషియన్సీ. చూడండి ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాప్టర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది లెవెల్ 1 కంప్లీట్ చేస్తే లెవెల్ 2లోకి వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ మీరు అట్లా ప్రతిదీ కూడా మీరు ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసుకోవడానికి వీలుగా ఈ సైట్ని అయితే మరి ఆ సిసి వాళ్ళు తీర్చిదిద్దడం మంచి ప్రయత్నం అని చెప్పుకోవచ్చండి. గవర్నమెంట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావడంలో సిసి చేసే కృషిలో ఇదొక భాగమని మనం చెప్పుకోవాలి. సో విద్యార్థులు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.